నమస్తే, వెల్కమ్ టు టీసాట్ సివిల్ సర్వీసెస్, దేశ అత్యున్నత ఉద్యోగ సర్వీసెస్. ఎంతో మంది యువత దీనికోసం కలలు కంటుంటారు, ఎంతో శ్రమిస్తుంటారు, అంతకంటే ఎక్కువగా పరిశ్రమిస్తూ వెయిట్ చేస్తుంటారు వాళ్ళకు వచ్చేటువంటి ఆ రిజల్ట్స్ కోసం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తమను తాము ఒక యోగిలా చేసుకుని తమ లక్ష్యం వైపు పరుగులు పెడుతుంటారు. ఇంత శ్రమిస్తే కానీ అందనటువంటి విజయం సివిల్స్. మరి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి వాళ్ళు వాళ్ళ సక్సెస్ జర్నీని ఏ విధంగా స్టార్ట్ చేశారు, అసలు ఏ విధంగా కొనసాగింది, తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకుల్ని ఏ విధంగా అధిరోగించారు, వీటన్నింటిని కూడా మనం 1 అవర్ లైవ్లో తెలుసుకుంటున్నాము. టీసాట్ ఒక 1 అవర్ లైవ్ ద్వారా వాళ్ళ సక్సెస్ జర్నీ, సివిల్స్ ర్యాంకర్స్ సక్సెస్ జర్నీని మీ ముందుంచుతుంది, మీలో స్ఫూర్తి నింపుతుంది. మీలో ఎవరైనా సివిల్స్ సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుంటే వాళ్లకు ఎలా సాధించాలి అని అనడానికి, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం దీన్ని స్టార్ట్ చేసాం. ఇక ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ సాయి చైతన్య జాదవ్ గారు. తన గురించి చెప్పాలి అంటే ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చి కూడా, అంటే తను ఒక లక్ష్యాన్ని సాధించాలని పెట్టుకొని ఓవైపు ఫారెస్ట్ సర్వీస్ చేస్తూనే మరోవైపు తాను అనుకున్నటువంటి ఐఏఎస్ లక్ష్యం కోసం కష్టపడి 1 కాదు 2 కాదు 6 అటెంప్ట్స్ చేశారు. తన సక్సెస్ జర్నీలో ఎలాంటి అడ్డంకులు వచ్చాయి, వాటిని ఏ విధంగా అధిగమించారు, ఎలా ముందుకెళ్లారు, ఇవన్నీ కూడా తను అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. సాయి చైతన్య జాదవ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీ జర్నీ చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. అసలు ఈ ర్యాంక్ మీద, అంటే 68th ర్యాంక్ వచ్చింది కదా మీకు, దీని మీద మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్కి థ్యాంక్ యూ అండి. ఓకే, నా పేరు సాయి చైతన్య అండి. సో బేసికలీ నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. స్టార్టింగ్లో ఎప్పుడైతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో 1 year 2 years వరకు అయిపోతుందని అనుకున్నాను, కానీ ఇంత లాంగ్ అవుతుందని నేను అనుకోలేదు. ఇట్స్ 6 years లాంగ్ జర్నీ. కానీ నేను పెట్టిన ఎఫర్ట్స్కి మాత్రం సరైన రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నాను. నిజంగా సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సివిల్స్ సాధించాలంటే సొసైటీలో బాగా ఉన్నత లక్ష్యం ఉన్నవారు, అంటే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, దానికోసం చాలా టైం కేటాయించాలి, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి, ఇలా అనుకుంటారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసుకుంటే మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టున్నారు. ఇటువైపు వెళ్ళాలి అనే ఆలోచన అసలు ఫస్ట్ బీజం ఎక్కడ పడింది మీకు? యాక్చువల్లీ అండి, నేను 2019లో పాస్అవుట్ అయ్యాను. ఈ సివిల్స్ అనేది నేను అప్పుడే అనుకున్నాను, కానీ ముందు నుంచి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మా ఈనాడు మనం పేపర్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో చూస్తూ ఉంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు చాలా మంచి పనులు చేస్తుంటారు మన డిస్ట్రిక్ట్స్. సో మా ఫాదర్ కానీ చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మా డాడీ ఎప్పుడు అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గురించి చెప్తూ ఉంటారు, ఇలా చేశారు మంచి పనులని. అక్కడ నుంచి నాకు కొంచెం ఆసక్తి అనేది కలిగింది, ఇంట్రెస్ట్ అనేది. కానీ 2019లో మా కాలేజ్లో 27th ర్యాంక్ మా సీనియర్ ఒక అతనికి వచ్చింది. సో ఆ 27th ర్యాంక్ వచ్చినప్పుడు చాలా దగ్గరున్న వ్యక్తి, చాలాసార్లు 3 years చూసాము, అంత దగ్గరున్న వ్యక్తికి 27th ర్యాంక్ వస్తే మనకెందుకు రాదు అని అది కలిగింది. మేబీ మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో నా ర్యాంక్ చూసి వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అదొక రీజన్ అని చెప్పొచ్చు అండి. నేను వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సాయి చైతన్య గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు. అండ్ ఇంకొకటి, మీరు గతంలో 131 ర్యాంక్ వచ్చినట్టుంది కదా మీకు, అంటే అప్పుడు ఏ సర్వీస్ వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ అండి, నేను 4th attempt వరకు నేను అప్పటికే 3 మెయిన్స్ ఇచ్చాను, 2 ఇంటర్వ్యూలు అయిపోయింది, కానీ అప్పటికి నాకు ఇంకా రిజల్ట్ రాలేదు. 5 years అయింది అప్పటికే. సో ఏదో ఒకటి బ్యాకప్ ఆప్షన్ ఉండాలని నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది 5th attempt లో అప్లై చేశానండి. అది మనం ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చు, కానీ ప్రిలిమ్స్ లో మనకు అప్లికేషన్ ఫామ్ లో 2 ఆప్షన్స్ ఉంటుంది, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి ప్రిలిమ్స్ కన్నా ఒక 20 marks లేకుంటే 15 marks ఎక్కువ మనం మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు మనం దానికి అప్లికేబుల్ ఉంటాం అన్నట్టు, ఆ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అది మెయిన్స్, సివిల్ సర్వీస్ మెయిన్స్ కి ఒక 2 months తర్వాత ఉంటుంది ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్. సో 4th attempt వరకు నేను రాయొద్దులే, ఎందుకు మనకు సివిల్ సర్వీస్ వచ్చేస్తుందని అనుకున్నాను. కానీ 2 times నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ రాలేదో అప్పుడు అర్థమైంది మనకి ఏదో బ్యాకప్ ఆప్షన్ ఉంటే దాని తర్వాత జాబ్ చేసుకుంటూ చేయొచ్చు, అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుందని అనుకుని 5th attempt లో నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అప్లై చేశాను. అప్పుడు నాకు ప్రిలిమ్స్లో ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ అయింది. దాని తర్వాత మెయిన్స్ రాశానండి. అప్పుడు నాకు 131 ర్యాంక్ అనేది ఫారెస్ట్ సర్వీస్లో వచ్చింది. కానీ దాని తర్వాత నేను 1 year ఎక్స్టెన్షన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో అప్పుడు నాకు ఐఏఎస్ అవ్వాలని ఉండే, కానీ ఏదో బ్యాకప్ ఆప్షన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ ఏ బెటర్ ర్యాంక్ అని అనుకుని దాన్ని
1 year ఎక్స్టెన్షన్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ లాస్ట్ అటెంప్ట్లో నేను సన్నద్ధమైనాను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మీ టార్గెట్ రీచ్ అయినట్టేనా? ఎందుకంటే మీ ర్యాంక్ ప్రకారం అయితే మీరు ఆశించిన సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. అవునండి, ఓకేనా? టార్గెట్ అయితే రీచ్ అయిందండి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీ టార్గెట్ ని రీచ్ అవ్వడం? ఫస్ట్ అయితే కొంచెం రిలీవ్డ్గా ఉందండి. ఎందుకంటే మనము 3 stages, ఒక స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ పోతే మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ రావాలి, ఆ మొత్తం ఇయర్ కంటిన్యూ చేయాలంటే 2 years పడుతుంది. సో ఇట్స్ 1 year లాంగ్ జర్నీ. ఒక్క స్టేజ్ పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. సో అది ఆ స్ట్రగల్ అనేది ఎవరైతే కంటిన్యూస్గా అక్కడి వరకు వెళ్ళి ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది అండి. సో బయట వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఇట్స్ నాట్ లైక్ అనదర్ ఎగ్జామ్ అన్నట్టు. వేరే ఫర్ ఎగ్జాంపుల్ జే అడ్వాన్స్ కానీ నీట్ కానీ మనం ఏదైతే రాస్తామో అది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 3 స్టేజ్లు దాటాలి కాబట్టి ఆ స్ట్రగల్ అనేది, ఆ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. సో కొంచెం స్టార్టింగ్లో కొంచెం చాలాసార్లు డిమోటివేట్ అయినాను. కొన్నిసార్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చింది. నా వల్ల అవుతుందో అవ్వదో, నేను చూస్ చేసుకున్న కెరీర్ కరెక్టో కాదో, అప్పుడే నాకు ప్లేస్మెంట్లో కూర్చుంటే జాబ్ వచ్చేది, లైఫ్ కొంచెం బాగుండేది, మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సంపాదిస్తున్నారు, నేనేమో అశోక్ నగర్ వీధుల్లో అక్కడే తిరుగుకుంటూ చదువుకుంటూ ఉన్నాను, స్టడీ హాల్లో ఉండి చదువుకుంటున్నాను డైలీ 10 to 12 hours. ఇది కరెక్టో కాదా అనిపించేది. కానీ అట్ ది ఎండ్ ర్యాంక్ అయితే వచ్చిందండి. అంటే తగిన ర్యాంక్, అంటే కావాల్సిన ర్యాంక్ అయితే అనుకున్నాను. అంటే 100 లోపల టార్గెట్ అయితే 100 లోపలే ఉండే, కానీ వస్తుందో రాదో అని డౌట్ అయితే ఉంటుంది కదండి. సో లాస్ట్కి అయితే చాలా హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి అయితే. ఓకే సాయి గారు, ఫస్ట్ నుంచి అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ అటెంప్ట్ పెట్టారు, పోయింది. అప్పుడు ఏంటి అంటే మీ మెంటల్ స్టేటస్ ఏంటి, ఎలా ఉంది? ఫస్ట్ నుంచి మనం వద్దాం. సో నేను 2019లో పాస్అవుట్ అయినానండి. 2015 నుంచి 19లో NIT Trichyలో మెకానికల్ చేశాను. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ NITస్లో. NIRFలో ర్యాంకింగ్లో అది top 10లో ఉంటుంది. సో ఆ కాలేజ్ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత నార్మల్గా ఎవరైతే ప్లేస్మెంట్లో కూర్చుంటే మంచి జాబ్ అయినా వస్తుంది, లేకుంటే ఏదైనా గేట్ లాంటి ప్రిపేర్ అయితే మంచి PSCలో జాబ్ అయినా వస్తుంది, కొంతమంది అబ్రాడ్ కూడా వెళ్ళిపోతారు. కానీ నేను చూస్ చేసుకునే కెరీర్ ఇది కొంచెం రిస్కీ కెరీర్. సో ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం అగ్రెషన్ అనేది ఉంటుంది, జోష్ అని అంటారు కదా మనం, అది ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లో. ఫస్ట్ అటెంప్ట్లో ఈజీగా వెళ్ళిపోతాయేమోనని కాలేజ్లో ఉన్నప్పుడే నేను అప్లై చేశాను. 4th yearలో ఉన్నప్పుడు జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మేలో ఎగ్జామ్ ఉండే, కానీ కాలేజ్ అయిన వెంటనే ఉండే. సో నేను 4th year 2nd సెమిస్టర్లో నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అనేది. అప్పుడు నేను లక్ష్మీకాంత్ పాలిటీకి, ఇంకా స్పెక్ట్రమ్ హిస్టరీకి, ఇంకా కొన్ని బేసిక్ NCERTs జియోగ్రఫీకి దాన్ని చదువుకొని ఇద్దాంలే, సీరియస్ అటెంప్ట్ అనేది కాదు, కానీ ప్రిలిమ్స్ అయితే వెళ్ళిపోతాయని అనుకున్నాను. కానీ మార్క్స్ చూసేసినాక నాకు 50sలో మార్క్స్ వచ్చింది. యాక్చువల్లీ కట్ ఆఫ్ అరౌండ్ 80 to 100 మధ్యలో ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద కేటగిరీస్. కానీ 50లో మార్క్స్ వచ్చినప్పుడు అప్పుడు నాకు రియాలిటీ అనేది అర్థమైంది. అంటే ఈ ఎగ్జామ్ ఏదో నార్మల్గా కూర్చుంటే ప్రిలిమ్స్ అవ్వడం అనేది కాదు, దీనికోసం కరెక్ట్ ప్లాన్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి. అప్పుడే ఒక కరెక్ట్గా సన్నద్ధం అయిపోయి దీన్ని క్లియర్ చేయొచ్చని నాకు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని. తర్వాత సబ్సిక్వెంట్ అటెంప్ట్లో నాకు ప్రతి అటెంప్ట్లో 2nd attempt నుంచి 6th attempt ప్రతిసారి ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయింది. అప్పుడు అంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి డిఫరెన్స్ ఏంటి, అంటే మీరు ఫేస్ చేసిన దాని ప్రకారం మా వాళ్ళకి చెప్పండి. అవునండి, యాక్చువల్లీ ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అది మనకు ఎగ్జామ్ టైంలో ఆ ఎగ్జామినేషన్ హాల్లో మనకు 100 questions అనేది ఆబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్యాటర్న్ అనేది మనకు టెస్ట్ చేస్తానండి. కానీ మెయిన్స్ అనేది ఇట్ టెస్ట్ యువర్ ఎండ్యూరెన్స్ అండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఒకటే రోజు పొద్దున ఒక 2 hours, మధ్యాహ్నం ఒక 2 hours, అది 4 hours స్పాన్లో మనం క్లియర్ అయిపోతుంది, అంటే ఎగ్జామ్ అయిపోతుంది. కానీ మెయిన్స్ అనేది 5 days ఉంటుంది, 9 papers రాయాలి, 9 to 3 అంటే 27 hours మనం కూర్చొని పెన్ను పెట్టుకొని 50 pages రాయాలి. అంటే ప్రతి ఎగ్జామ్కి 50 pages, అంటే 9 to 50 అరౌండ్ 450 pages ఉంటుందండి. 450 pages మనం 5 daysలో రాయాలంటే మన ఒక్కొక్కసారి చాలా చెయ్యి కూడా నొప్పి పెడుతుంది. మన ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే 20 questions విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 hours రాయాలంటే టైం కూడా సరిపోదు అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు ఎస్ఏ ఉంటుందండి, సెకండ్ రోజు GS1 పొద్దున ఉంటుంది, GS2 మధ్యాహ్నం ఉంటుంది, మూడో రోజు GS3 పొద్దున ఉంటే GS4 మధ్యాహ్నం ఉంటుంది. సో మూడో రోజు వచ్చేసరికి ఆల్రెడీ నేను 3 పేపర్లు రాసేసాను. మూడో రోజు మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ 3 hours రాయాలి. మళ్ళీ ఎథిక్స్ రోజు అయితే ఇంకా ఎక్స్ట్రా 7 pages ఉంటుంది. నార్మల్గా 50 pages ఉంటే అక్కడ 57 to 60 pages మధ్యలో ఉంటుంది. సో మళ్ళీ ఆ 4th day అది కూడా మధ్యాహ్నము మనం తినేసి ఉంటాము ఆ టైంకి. మోరోవర్ ఆ ఎథిక్స్ 7 pages ఎక్స్ట్రా రాయాలి. సో దానికి ఆ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది చాలా మనకు టెస్ట్ చేస్తుంది అప్పుడు. మోరోవర్ అదే కాకుండా ప్రతి క్వశ్చన్ ఒక ఛాలెంజింగ్ లాంటిది అండి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ సిలబస్ అయితే ఉంది, కానీ ఆల్ ఓవర్ 1 year కరెంట్ అఫైర్స్లో ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. ఆ 7 minutes 10 marks అనేది 7 minutesలో రాయాలి, 15 marks అనేది మనం 12 minutesలో లేకుంటే 11 minutesలో రాయాలి.
అక్కడ స్పీడ్ కూడా టెస్ట్ చేస్తే మనకు నేను చెప్పినట్టు ఎండ్యూరెన్స్ ఒకటి టెస్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన థింకింగ్ ఎబిలిటీ కూడా, అంటే చాలా కాంపిటీషన్ ఉంది. మోర్ ఓవర్ నాతో పాటు ఇంకా 12,000 మంది ఎక్కువ రాస్తున్నారు మెయిన్స్. సో వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఇంకా యూనిక్ ఆన్సర్ రాయాలి, ఎందుకంటే నేను మార్క్స్ అనేది వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకోవాలి కాబట్టి. సో ఇవన్నీ కలిసి చేస్తే మెయిన్స్ అనేది ప్రిలిమ్స్కి డిఫరెన్స్ అని నేను చెప్పగలను. ఓకే, అంటే మీ సక్సెస్ జర్నీలో 1 by 1 తీసుకుంటే ప్రిలిమ్స్కి సంబంధించి అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మీరు అటెంప్ట్ చేస్తున్న కొద్దీ దాంట్లో చేంజెస్ కానీ మీ థాట్ ప్రాసెస్ని కూడా దాంట్లో పెట్టుంటారు కదా. సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు, మీరు ఇచ్చే సలహా? అవునండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా అప్రోచ్, నా మైండ్ సెట్, నా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండదంటే ప్రిలిమ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామినర్ అనుకోండి, యూపీఎస్సీ వాళ్ళు వచ్చి నాకు ప్రిలిమ్స్కి ఒక 100 క్వశ్చన్స్ తయారు చేయమని అంటే అప్పుడు నేనేం చేస్తాను, డైరెక్ట్గా ర్యాండమ్గా ఎక్కడి నుంచో క్వశ్చన్స్ తయారు చేయకుండా నేను ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఈ టాపిక్కి ఇలా క్వశ్చన్స్ అడిగారు, సో నేనేం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ ఇలాంటి క్వశ్చన్సే నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. ఇంత టఫ్ ఇవ్వద్దు, మరి అంత ఈజీ ఇవ్వద్దు, ఎలా యూపీఎస్సీ ప్యాటర్న్లో ఎలా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఎలా ఇచ్చారో దాన్ని బట్టి ఇవ్వాలి. సో మనం మెయిన్ ఫోకస్, మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకు ఐడియా వస్తుంది, అంటే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది యూపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సిలబస్ అండి. సిలబస్కి బయట రాదు యాక్చువల్లీ. ప్రిలిమ్స్కి ఒక 7 to 8 పాయింట్స్ ఉంటుంది సిలబస్లో, కానీ అది చాలా బ్రాడ్గా ఉంటుంది. కానీ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే లక్ష్మీకాంత్ నుంచి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వస్తుంది దాంట్లోకి వెళ్ళి. సో లక్ష్మీకాంత్ ఈజ్ లైక్ ఏ బైబిల్ ఫర్ పాలిటీ అని చెప్పాలి నేను. ఇంకా మిగతా ఏంది జియోగ్రఫీకి తీసుకుంటే ప్రిలిమ్స్కి ఒక లాస్ట్ ఇయర్ 2024 ప్రిలిమ్స్లో 7 క్వశ్చన్స్ అనేది 11th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది. సో మనకు ఎన్సీఆర్టీస్ నుంచి చదువుకోవాలి, ఎందుకంటే దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నట్టు. సో బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్, బేస్డ్ ఆన్ ద సిలబస్, బేస్డ్ ఆన్ ద సోర్సెస్, మూడింటిని మ్యాచ్ చేసుకొని మనం ప్రిలిమ్స్ అనేది అక్కడ నుంచి ప్రిపేర్ అవ్వాలి దాని బేస్డ్గా. నెక్స్ట్ వచ్చేది ప్రిలిమ్స్లో ఏంటంటే మనకు 80 నుంచి 100 మధ్యలో కట్ ఆఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ముందే చేయాలి. దానికి మనం టెస్ట్ సిరీస్ తీసుకొని రాస్తూ ఉంటే మనకు ఐడియా అనేది వస్తుంది. కానీ టెస్ట్ సిరీస్ నాకేమనిపిస్తుంది అంటే టెస్ట్ సిరీస్లో వాళ్ళు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్, మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్కి వాళ్ళు ఏం చేస్తారంటే కాంపిటీషన్ ఉంటుంది. మా టెస్ట్ సిరీస్ టఫ్ ఉంటే మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతుంది అని అనుకుంటారు. కానీ జస్ట్ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ఇట్ ఈస్ ఫర్ నాలెడ్జ్ గెయినింగ్ అని అనుకోండి. అంటే టెస్ట్ సిరీస్లో సాల్వ్ చేస్తే మార్క్స్ అనేది ఇన్ కేస్ ఎక్కువ రాకుంటే దాంతో డిసప్పాయింట్ అవ్వకుండా మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఏదైతే మార్క్స్ వస్తుందో అది ఇంపార్టెన్స్ అనుకొని అది సాల్వ్ చేస్తూ ఉండాలి. మోర్ ఓవర్ ప్రిలిమ్స్కి సీసాట్ అని 2వ పేపర్ ఉంటుందండి మధ్యాహ్నం. అది దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, దాంట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, దాంట్లో రీజనింగ్ అనే ఇంకో యాంగిల్ కూడా ఉంటుందండి. సో దానికి ఒక 80 క్వశ్చన్స్ ఉంటుంది, మనకు 66 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే నేనేం చేస్తానంటే బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మ్యాథ్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయను. కానీ చాలామంది ఉంటారు మనము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మీడియం నుంచి వచ్చి ఉంటారు, లేకుంటే ఆర్ట్స్ చేసి ఉంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది వాళ్ళు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ నుంచే ఈ హ్యుమానిటీ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో మనకి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందో దాని మీద మనము వర్క్ చేయాలి. ఎక్కడైతే వీక్నెస్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ మీద ఏదైతే సర్టెన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటుందో, ఏదైతే ఆ ప్యాటర్న్ ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అయ్యి చేస్తే జస్ట్ 66 అనేది కట్ ఆఫ్ కాబట్టి ఒక 80 క్వశ్చన్స్లో మనం ఈవెన్ 50 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తే దాంట్లో 10 పోయినా మనకు ఈజీగా 66 అనేది క్లియర్ అవుతుంది. ఓకే, అంటే ప్రిలిమ్స్కి సంబంధించి ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ కొంచెం ఓకే, కానీ వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి మేబీ సైన్స్ కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి అంటే మీది కాకపోయినా మీరు ఏమైనా చెప్తారంటే దాన్ని ఆ మార్క్స్ని కానీ డివైడ్ చేసుకునే విధానం కానీ ఎలా చేస్తే ఎక్కువ స్కోర్ చేస్తాం అనేది ప్రిలిమ్స్లో? అవునండి, నేనేం చేస్తానంటే అండి 80 అవుట్ ఆఫ్ 27 క్వశ్చన్స్ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి వస్తుంది అండి. సో ఇది ఎవరైనా కానీ 27 అవుట్ ఆఫ్ 27 పెడితే మనకి ఏంటంటే ఒక 80 క్వశ్చన్స్లో 27 అటెంప్ట్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ ప్రయారిటైజ్ చేయాలంటే ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి ప్రయారిటైజ్ చేయాలి. సెకండ్ అనేది రీజనింగ్ క్వశ్చన్స్కి ప్రయారిటైజ్ చేయాలి. ఎందుకంటే రీజనింగ్లో ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని ఉంటారు, ఒక అతనికి ఆపోజిట్ ఇతను ఉంటారు, ఇంకో అతనికి ఆపోజిట్ ఇలా ఉంటారు, అలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయండి. రౌండ్ టేబుల్ క్వశ్చన్స్ కానీ, లేకుంటే ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, లేకుంటే క్యూబ్ లాంటి క్వశ్చన్స్ ఉంటుంది. ఈ క్యూబ్ని ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు, సో ఆ పెయింట్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఒక సైడ్ పెయింట్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటుంది. దానికి నాకు తెలిసి మరీ హై లెవెల్ మ్యాథమెటిక్స్ లాంటిది స్కిల్స్ అనేది అవసరం లేదు. సో బేసిక్గా 10th క్లాస్ వరకు మనం మ్యాథ్స్ చదివే ఉంటాం కాబట్టి ఆ రీజనింగ్ అనేది సెకండ్ ప్రయారిటైజ్ చేయాలి. దాని తర్వాత మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేది థర్డ్ ప్రయారిటైజ్ చేయాలి. దాంట్లో కూడా మ్యాథ్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్
కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఒక టాపిక్, అది ఈజీగా. అది ఇంకోటి డైరెక్షన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను నార్త్ సైడ్లో ఇంత కిలోమీటర్స్ వెళ్ళాడు, మళ్ళీ సౌత్కి వెళ్ళారు, మళ్ళీ ఇలా ఈస్ట్కి వెళ్ళారు, వెస్ట్కి వెళ్ళారు, మళ్ళీ లాస్ట్ ఫైనల్ పొజిషన్ ఎక్కడ అంటే మనం జస్ట్ డయాగ్రామ్ తీసుకొని మనం చేసుకోవచ్చు, అదొక ఈజీ. మళ్ళీ యావరేజ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత, లేకుంటే వాళ్ళ మార్క్స్ ఎంత ఉంటుంది, వాళ్ళ యావరేజ్ ఎంత, ఇలాంటి కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటుంది. మ్యాథ్స్లో ఆ ఈజీ టాపిక్స్ని మనం పట్టుకొని ఉంటే ఈ 3 ఏదైతే ఉందో, రీడింగ్ కాంప్రహెన్షన్, సెకండ్ ఏమో రీజనింగ్, మూడోదేమో ఈజీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి 80 క్వశ్చన్స్లో దాన్ని సాల్వ్ చేస్తే ఈజీగా CSAT అనేది కట్ ఆఫ్ క్లియర్ అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మెయిన్స్ విషయానికి వద్దాం. మెయిన్స్ విషయానికి వచ్చేసరికి అంటే వాళ్ళు అంటే సబ్జెక్ట్ ఎంచుకున్నారన్న దగ్గర నుంచి కూడా, అంటే ఏది తీసుకోవాలి ఏంటి అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్కి సంబంధించి వస్తే మీరేం చెప్తారు? అవునండి, మెయిన్స్కి 9 పేపర్స్ ఉంటుందండి. దాంట్లో 2 పేపర్స్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మిగతాది 7 పేపర్స్కి మనకు దాని మార్క్స్ బట్టి ఫైనల్ ర్యాంక్ వస్తుంది, దాని మార్క్స్ బట్టి మనకి ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది. సో దాంట్లో 4 పేపర్స్ GS 1, 2, 3, 4 అది జనరల్ స్టడీస్ అందరికి సేమ్ ఉంటుంది. ఎస్ఐ ఇంకో పేపర్ అది 250 మార్క్స్, అది కూడా అందరికి సేమ్ ఉంటుంది. మిగతాది 2 పేపర్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 9 అది ఆప్షనల్ పేపర్ అంటారు. సో ఆప్షనల్ పేపర్ ఎలా అంటే మనకు అనుకూలంగా మనకు ఈజీగా అయ్యే సబ్జెక్టు తీసుకోవాలని చాలామంది సజెస్ట్ చేస్తారు. సో నాది మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండే. కానీ నేను కాలేజ్లో నా మార్క్స్ అయితే కానీ, నా CGPA ఏదైతే కానీ, ఆ మెకానికల్ సబ్జెక్ట్ అనేది నాకు అంత పట్టు లేకుండే. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే ఆప్షన్ చూసుకున్నాను. అలాంటప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ 27 to 30 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటుంది. దాంట్లో చాలా ఉంటుందండి, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఇలా చాలా ఉంటుంది. సో దాంట్లో మనం ఏదైతే మనకు ఈజీగా అనిపిస్తుందో, ఏదైతే మార్క్స్ ఫెచింగ్ ఉంటుందో, ఏదైతే తొందరగా చదవగలుగుతామో, ఏదైతే తొందరగా కవర్ చేయగలుగుతామో దాన్ని చూస్ చేసుకోవాలని అంటారు. సో నేను 2019లో ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో అప్పుడు ర్యాంక్ అనేది అక్షయ్ జైన్ సార్ అని 2018లో అతను సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇంకా 2017లో అందీప్ దురిశెట్టి సార్ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు వాళ్ళందరి ఆప్షన్ ఆంథ్రోపాలజీ ఉండే. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఆంథ్రోపాలజీ ఒక ఆప్షన్గా చేద్దాము, ఒక 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నానండి. ఒకటి ఆంథ్రోపాలజీ, ఒకటి సోషియాలజీ, ఒకటి మ్యాథమెటిక్స్ అని అనుకున్నాను, ఇంకోటి పొలిటికల్ సైన్స్ అని అనుకున్నాను. కానీ ఆంథ్రోపాలజీ చూసేసరికి ఏదైతే పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను, దాని తర్వాత సిలబస్ చూశాను, అది కొంచెం ఈజీగా అనిపించింది. మోర్ ఓవర్ సోర్సెస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. సో దేర్ ఆర్ 3 to 4 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి ఇన్ ఆర్డర్ టు చూస్ ద ఆప్షనల్. ఒకటి ఏంటంటే సిలబస్ అర్థమవుతుందా లేదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అర్థమవుతుందా లేదా, మూడోది ఏంటంటే ఆ రిసోర్సెస్ అవైలబుల్గా ఉందా లేదా, నాలుగోది ఏంటంటే ఇది మార్క్స్ ఫెచింగ్ ఉందా లేదా అని చూస్ చేసుకోవాలి. ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని నేను ఆంథ్రోపాలజీ అనే ఆప్షన్ని సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. కొంతమంది సోషియాలజీ ఈజీగా అనిపించవచ్చు, కొంతమంది పొలిటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, కొంతమంది ఫారెన్ పాలసీ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు PSIR ఇంట్రెస్ట్ బట్టి తీసుకున్నారు అన్నట్టు. కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది చిన్నప్పుడు, వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అని చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి అదంతా ప్రాసెస్ అంతా కూడా అంటే మీరు ఎలా చేస్తారు, ఎలా చేస్తే బాగుంటుంది, మీరేం చెప్తారు? అవునండి, యాక్చువల్లీ నేను ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయిందని చెప్పాను కదండి. అప్పుడు నేను సెకండ్ అటెంప్ట్లో ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు నేను ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పోయింది, ఈసారి ఎలానే చేసి నేను ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయాలని అనుకున్నాను. కానీ అప్పటికి నేను మెయిన్స్ అంతా ప్రిపేర్ అయ్యి లేకుండే నేను, ఎందుకంటే మెయిన్స్ గురించి ఆలోచించలేదు. 3వ అటెంప్ట్లో నాది మెయిన్స్ క్లియర్ అయింది. అంటే ఆ సెకండ్ అటెంప్ట్ నుంచి థర్డ్ అటెంప్ట్కి నేను కొంచెం ఏదైతే చేంజెస్ చేశానో దాంట్లో కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్స్కి మనకు ముందు చెప్పినట్టు మనకు ఏంటంటే 9 పేపర్స్ ఉంటుంది. ఆ 27 అవర్స్లో 450 పేజెస్ అని రాయాలంటే కొంచెం స్పీడ్ అనేది ఉండాలి. ఆ స్పీడ్ అనేది ఉండాలంటే మనకు ఏదైతే క్వశ్చన్ ఇస్తారో 10 మార్కర్స్కి 7 minutesలో, నార్మల్గా 10 మార్కర్స్ని 7 minutesలో రాయాలంటే చాలా కష్టము. కానీ ఏదైతే మనం మన దగ్గర నోట్స్ ఉండి, ఆ సిలబస్ ఏదైతే ఉండి, మన దగ్గర కరెంట్ అఫైర్స్ అన్ని సోర్సెస్ ఉంది, దాన్ని మంచిగా రివైజ్ చేసామనుకో ఆ 10 మార్కర్స్ అనేది ఆ 7 minutesలో ఈజీగా గుర్తొచ్చి మనం రాయొచ్చు అన్నట్టు. ఇన్ కేసు మీరు చదవలేదనుకోండి, అప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో 7 minutesలో మనం ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను 7 minutesలో రాయకుంటే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అనేది అది ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది, అప్పుడు టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. లాస్ట్లో మనం ఏదైతే కొన్ని 20 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుందో అది మనం రాయలేకపోతాం. 15 questions 12 questions వరకు లిమిట్ అయిపోతుంది మనది. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్స్కి సిలబస్ తీసుకొని GS 1, 2, 3, 4 స్పెసిఫిక్ సిలబస్ ఉంటాయి టాపిక్స్. ప్రతి టాపిక్కి ఒక 200 to 300 wordsలో ఒక మనకు నోట్స్ ఉండాలి. నోట్స్ ఉంటే ఏమవుతుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం అనే టాపిక్ అనేది GS 1లో సొసైటీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి క్వశ్చన్స్ అడిగారనుకో, సెక్యులరిజం నేను అక్కడ ఆలోచించే బదులు నేను నోట్స్లోనే మంచి రివైజ్ చేసుకుంటే అక్కడ నాకు ఆలోచించాల్సిన
పని అయితే ఉండదు. జస్ట్ నాకు క్వశ్చన్ వస్తే మైండ్లో వర్డ్స్ అనేది తిరుగుతూ ఉంటుంది. సెక్యులరిజం అంటే డివిజన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ అని, ఇలా ఆర్టికల్ 25 to 28 అని, ఇవన్నీ గుర్తు వచ్చేసి వెంటనే రాసేయచ్చు అన్నట్టు. అంటే మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ లైక్ మెకానికల్ వర్క్ అన్నట్టు. అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గర మెయిన్స్కి నోట్స్ ఉండాలి, దాన్ని చాలాసార్లు రివైజ్ చేస్తూ ఉండాలి. ఆ నోట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే మనం డైరెక్ట్గా అక్కడ రాసేయచ్చు, ఆ ఎఫర్ట్స్ అనేది తగ్గుతాయి అన్నట్టు. అంటే మెయిన్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఎంత మెటీరియల్ ఉన్నా ఏమున్నా ఆ పర్సన్ ప్రిపేర్ చేసుకునే నోట్స్ చాలా ముఖ్యం కాబట్టి ఆ నోట్స్ ప్రిపరేషన్కి సంబంధించి ఏమైనా టిప్స్ చెప్తారా, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది ఏమైనా? అవునండి, యాక్చువల్లీ నేను లాస్ట్ 5th attempt వరకు నాది క్లియర్ అవ్వలేదు, డిస్పైట్ ఐ గేవ్ 3 interviews అప్పటికే. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే లాస్ట్ ఇయర్ నాది మెయిన్స్ పోయిన తర్వాత నా దగ్గర ముందు నోట్స్ లేకుండే, నేను చదివి వెళ్ళేటోని, అక్కడ నాకు టైం సరిపోతుండే, ఇంకా మంచి క్వాలిటీ పాయింట్స్ రాయకపోతుండే, అక్కడనే ఆలోచిస్తుండే మెయిన్స్ ఎక్కడైతే 3 hours మనం మెయిన్స్ హాల్లో ఉంటామో ఎగ్జామినేషన్ హాల్లో. అలా కాకుండా నేను ఏం చేయాలంటే ప్రాసెస్ని కొంచెం సింప్లిఫై చేయాలంటే నా దగ్గర ముందే నోట్స్ ఉండాలి, దాన్ని మంచి రివైజ్ చేసుకొని వెళ్తే ఈసారి నేను నా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నా మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, నా ర్యాంక్ రావడానికి మెయిన్స్ నోట్స్ అనేది నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నానండి. సో మెయిన్స్ పోయింది నాది డిసెంబర్లో. సో డిసెంబర్ నుంచి నేను మార్చ్ వరకు అక్కడ చేసుకున్నాను. మార్చ్ తర్వాత నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి 2024 నాది ఈ అటెంప్ట్ కంటిన్యూ అయ్యిందండి. సో మెయిన్స్ నోట్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిలబస్ తీసుకోవాలి. సో ప్రతి సబ్జెక్ట్కి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది సిలబస్ షీట్లో వాళ్ళు ఇస్తారు. సో మనకి ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా సెక్యులరిజం అనే కానీ కమ్యూనలిజం అని కానీ ఇవన్నీ టాపిక్స్ సొసైటీలో ఉంటుంది. ఇంకా హిస్టరీలో కూడా 18th century నుంచి 1947 వరకు ఏదైతే ఈవెంట్స్ ఉందో దానికి స్పెసిఫిక్గా సిలబస్ ఉంది. పాలిటీలో కూడా జ్యుడిషియరీ కానీ ఉంది, లోకల్ గవర్నెన్స్ కానీ ఉంది, ఇవన్నీ సిలబస్ టాపిక్స్ ఉన్నాయి. దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఒక్కొక్క బుక్ అయినా పెట్టుకోవచ్చు ఒక సబ్జెక్ట్కి, లేకుంటే నేను ఆన్లైన్లో నోట్ చేసుకున్నానండి నోషన్ అనే వెబ్సైట్లో. దాంట్లో ఏముంటుందంటే ఒక్కొక్క బ్లాక్స్ ఉంటుంది. సో పాలిటీకి ఒక బ్లాక్ చేసుకున్నాను, ఆ బ్లాక్లో మళ్ళీ సబ్ బ్లాక్స్ ఒకటి, దాంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. పార్లమెంట్ అని ఒకటి, దాని తర్వాత జ్యుడిషియరీ అని ఒకటి, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని, ఫెడరలిజం అని, అట్లా చేసుకున్నాను. ప్రతి సబ్ బ్లాక్కి ఏదే టాపిక్ ఉందో దానికి నేను ఆన్లైన్లో మీరు జస్ట్ ఆ టాపిక్ కొట్టేసి యూపీఎస్సీ అని కొట్టేసినాం అనుకో, దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ మనకు వచ్చేస్తుంది. ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకు, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది, దాన్ని పిఆర్ఐ అని కొట్టేసి యూపీఎస్సీ అని మనం టైప్ చేసినాం అనుకో మన ఆన్లైన్ వెబ్సైట్లో, అప్పుడు చాలా లింక్స్ వస్తుంది. ఏదో ఒక లింక్ చేసుకుని ఓపెన్ చేస్తే మనకు దాని గురించి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కంటెంట్ ఇస్తారు. సో మెయిన్లీ మన మెయిన్స్ నోట్స్ ఎలా ఉండాలంటే ఒక టాపిక్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే వాట్ ఈజ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, దాని కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏంది, వాటి ప్రొవిజన్స్ ఏంది, దాని తర్వాత వాట్ ఆర్ ద ఇష్యూస్ అఫెక్టింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, వాట్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్, ఏదైనా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, దాని తర్వాత వే ఫార్వర్డ్, దాని మెజర్స్ ఎలా ఉండాలి. సో ఇది ప్యాటర్న్ ఏదైనా నోట్స్ చేసుకోవాలంటే, ఏదైనా టాపిక్ దాని గురించి కొంచెం డీటెయిల్స్, దాని ఇష్యూస్, దాని పాజిటివ్స్, దాని తర్వాత వాటి వే ఫార్వర్డ్, దాని తర్వాత కంక్లూజన్ అంట. ఇలా ఉంటే మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి మోడల్లోనే మన నోట్స్ ఎలా అయితే చేసుకున్నామో దాని మోడల్ ప్రకారంగానే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ ఇయర్ నాకు గుర్తున్నంత వరకు జిఎస్టీ గురించి క్వశ్చన్ అడిగారు 2023లో. సో జిఎస్టీ ఏమడిగారంటే జిఎస్టీలో ప్రొవిజన్స్ ఏంది, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు వాళ్ళు తీసుకొచ్చారు, వాట్ ఆర్ ద ఇష్యూస్ అఫెక్టింగ్ జిఎస్టీ, ఇంకా జిఎస్టీని పెంచాలంటే ఏం చేయాలి, ఆ జిఎస్టీ కలెక్షన్స్ అనేది పెంచాలంటే ఏం చేయాలని. సో మన నోట్స్ కూడా ఇలానే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ రివైజ్ చేసుకుని ఉన్నది ఉన్నట్టు మనం అక్కడ పెట్టేస్తే కొంచెం క్వాలిటీగా కంటెంట్ ఉంటుంది అన్నట్టు. ఎస్, అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ సాధించడమే ఒక ఎత్తు, మెయిన్స్ ఇంకా కష్టం. ఇంకా ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఒక నర్వస్నెస్ ఉంటుంది. అంటే ఇంత కష్టపడి వచ్చినా కూడా ఇంటర్వ్యూ దగ్గర ఫ్లాప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు ఎలా డీల్ చేశారు ఆ నర్వస్నెస్ నుంచి బయటపడడానికి? మీ ప్లానింగ్ అలంతా ఎలా ఉండేది? అవునండి, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నేను 2021లో ఇచ్చాను, తర్వాత 22 సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, 23 థర్డ్ ఇంటర్వ్యూ, ఇప్పుడు 4th ఇంటర్వ్యూ అండి. నా ఇంటర్వ్యూ మార్క్స్ అనేది సబ్సిక్వెంట్లీ పెరుగుతూ వచ్చింది. 157, 176, 190, ఈసారి 205 అండి అది. సో ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు చాలా నర్వస్నెస్ ఉండే, ఎందుకంటే కాలేజ్లో కూడా ఇంటర్వ్యూస్ చేయలే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేయలే, ఫస్ట్ టైం ఒక అఫీషియల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి ఆ లోపల భయం అనేది ఉండేది. కానీ లోపల వెళ్ళేసరికి వాళ్ళు బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని స్టార్టింగ్లో వెంటనే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో అయితే పెట్టరు. వాళ్ళు మన డాఫ్ అనేది ఉంటుంది మన దగ్గర, డీటెయిల్ అప్లికేషన్ ఫారం అనేది, మనము ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు దాన్ని ఫిల్ చేస్తాం. దాంట్లో హాబీ సెక్షన్స్ అని, మన బ్యాక్గ్రౌండ్ అని, ఇవన్నీ ఉంటుంది, మన అచీవ్మెంట్స్, ప్రైజెస్, ఇవన్నీ మనం రాస్తాము. సో బేసికలీ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం దాని మీద ప్రిపేర్ అవుతాం. డాఫ్ని ప్రిపేర్ అయ్యి ఇక్కడ చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాం. సో అక్కడ మనం ప్రాక్టీస్ అవుతుంది. మన డాఫ్లో కూడా ఏదైతే ప్రతి ఒక్క పాయింట్స్ ఉంటుందో దాన్ని మనం ప్రిపేర్ అయిపోయి ముందే వెళ్తాం అన్నట్టు. సో చైర్మన్ ఏం చేస్తారంటే బేసికలీ మనల్ని ఈ నార్మల్ అంటే
ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ నుండి నార్మల్ సిచ్యువేషన్ రావడానికి వాళ్ళు డాఫ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడో ర్యాండమ్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఒక 2-3 క్వశ్చన్స్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోతాం. సెటిల్ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మన ఏదైతే నార్మల్ మూడ్ ఉంటుందో దాంట్లో మనం వెళ్ళిపోతాం అన్నట్టు. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ టు రెడ్యూస్ ద నర్వస్నెస్ అనేది. సెకండ్ ఏంటంటే అంటే బయట మనం మార్కెట్లో చూస్తాం, మన కోచింగ్ ఇండస్ట్రీస్లో కానీ చాలా హైప్ ఉంటుంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇస్తున్నాం, ఏదేదో క్వశ్చన్స్ అడుగుతారని అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటుందో దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ట్రాన్స్క్రిప్ట్ అనేది పెడతారు. ట్రాన్స్క్రిప్ట్ అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏం అడిగారు అని, అది చూస్తే నార్మల్ క్వశ్చన్స్ ఉంటుంది. అంటే యూపీఎస్సీ నార్మల్ యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఏదేదో అడుగుతారు, మనం బిల్డింగ్ పై ఎక్కితే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని అని అడుగుతారు. అలాంటివి ఏమి ఉండదండి. నార్మల్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, మనం తీసుకున్న ఆప్షన్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, మనం చేసుకున్న గ్రాడ్యుయేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మోర్ ఓవర్ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే చెప్పానో దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారు. సో క్వశ్చన్స్ అనేది నార్మల్గా ఉంటుంది, ఆన్సర్స్ కూడా ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఇప్పుడు కొంతమంది చాలా మనం కన్వే చేసింది సరిగ్గా వాళ్ళకి అర్థం కాకుంటే అప్పుడు డిఫరెన్సెస్ అనేది వస్తుంది, అప్పుడు మార్కులు తగ్గుతుంది అన్నట్టు. మనం అడిగిన క్వశ్చన్, వాళ్ళు బోర్డ్ మెంబర్స్ అడిగిన క్వశ్చన్ని కరెక్ట్ డిమాండ్ హిట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి పాయింట్ వైజ్గా ఆన్సర్ ఇస్తే అప్పుడు మార్క్స్ అనేది మనకు కావాల్సిన మార్క్స్ అనేది వస్తాయని అనుకుంటాను. మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు నర్వస్నెస్ అనేది తగ్గడానికి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక అబ్బాయికి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ సెటప్లో ఎప్పుడు మాట్లాడలేదు, అలాంటి వాళ్ళకి చాలా నర్వస్నెస్ అనేది వస్తుంది. నాకు కూడా ఫస్ట్ అటెంప్ట్లో అలానే అనిపించింది. కానీ అప్పుడు నాకు మా సీనియర్స్ ఎవరైతే కానీ మా పీర్ గ్రూప్ ఎవరైతే కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మిర్రర్ ముందు కూర్చొని ఒక ఇంటర్వ్యూ లాగా కూర్చొని ఇలా కూర్చొని ఏదైతే క్వశ్చన్స్ ఉంటారో దాన్ని ఆన్సర్స్ మిర్రర్ ముందు ఇస్తే మనకు అర్థమవుతుంది. మనం ఇన్ కేసు రాని క్వశ్చన్కి మనం ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నామో, వచ్చిన క్వశ్చన్ని ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నామో, ఇంకా మన స్పీడ్ అనేది ఎలా ఉంది, మన వాయిస్ అనేది ఎలా ఉంది, అవన్నీ చూసుకుంటుంటే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనండి. అదొకటండి. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా నేను ఉండేది అశోక్ నగర్లో, అక్కడే రామకృష్ణ మఠ్ అని ఒకటి ఉంది. అక్కడ మనం వెళ్ళి మనం కావాలంటే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెంచవచ్చు అన్నట్టు. అది చేయొచ్చండి ఇంటర్వ్యూకి అయితే. మనం చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. అండ్ ఇంకొకటి మీ గురించి మాట్లాడితే, ఆదిలాబాద్ ఒక ట్రైబల్ ఎక్కువగా ఉండేటువంటిది, మీరు ఎడ్యుకేషన్ నవోదయలో చేశారు. అంటే ఎలా అంటే అటు నుంచి ఇటు టర్న్ అవ్వడానికి లైఫ్లో అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి అక్కడ చదువుకొని ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఇటువైపు, కాబట్టి మీ స్టార్టింగ్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను, ముందు పేరెంట్స్ గురించి చెప్పండి. అవునండి, యాక్చువల్లీ మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ అండి, మా మదర్ గవర్నమెంట్ టీచర్ అండి. సో మై ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేము తండాలో మా ఫాదరే ఫస్ట్ ఎంప్లాయ్ అండి. సో మా తాతగారు ఎప్పుడు మా ఫాదర్ని చదివిపిస్తే మనము మన నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా ముందుకెళ్తాయని మా డాడీ ఎప్పుడైనా, మా ఫాదర్ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చెప్పేటోళ్ళు. సో ఆ చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు మా ఫాదరు. సో చిన్నప్పటి నుంచే నవోదయలో రాపించి, ఎంట్రన్స్ రాపించి నవోదయలో చదువుకొని, దాని తర్వాత ఐఐటి జేఈ మీన్స్ రాపించి, దాని తర్వాత ఇంజనీరింగ్ చేశానండి. ఇదంతా వాళ్ళ సపోర్ట్ అయితే ఇక్కడ వరకు అయితే చాలా ఉంది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు జాబ్ చేసుకొని బయటికి సెటిల్ అయిపోవచ్చు ఇలా అని అన్నారు. కానీ నేనే నా ఇదే ఉండే, నా ఆప్షనే ఉండే ఇది, నేను ఈ కెరీర్ అనేది చూస్ చేసుకోవాలని. ఒక 1-2 ఇయర్స్లో అయిపోతుంది అనుకున్నా, కానీ ఎన్ని ఇయర్స్ పడ్డదండి. కానీ 6 అటెంప్ట్స్ వరకు చాలాసార్లు ఫెయిల్యూర్ వచ్చాను. లాస్ట్ 5 ఇయర్స్ వరకు ఫెయిల్యూర్స్ వస్తూనే ఉన్నది. వాళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఇప్పటివరకు నేను గివప్ ఇచ్చేటోని, సపోర్ట్ లేకుంటే. కానీ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పేటోళ్ళు, ఇది కాకుంటే నీకు చిన్నప్పుడు నవోదయ కూడా వచ్చింది, బీటెక్లో ఎన్ఐటి తిరుచిలో జాబ్ ప్లేస్మెంట్ సీట్ వచ్చింది, ఇంత చేసినాం అయినా నువ్వు ఇక్కడ వరకు వచ్చావు, ప్రతి అటెంప్ట్లో ఒక స్టేజ్ ముందుకెళ్తూ ఉన్నావు కాబట్టి పక్కా నీకు ఏదో ఒకసారి వస్తుందని వాళ్ళ సపోర్ట్ అయితే చాలా చేసేటవాళ్ళు. అది ఒకటి అనిపించిందండి నాకు. ఓకే. అంటే ఇంకొకటి, రూరల్ ఏరియా నుంచి వచ్చినప్పుడు, దాదాపు రూరల్ ఏరియా విషయానికి తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంత పెద్ద లక్ష్యం వైపుగా ఆలోచించాలంటే కూడా కొంత ఇబ్బంది. ఎందుకంటే కొంత బాగా అర్బన్ ఏరియాలో చదువుకున్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళంటే సివిల్ సర్వీస్ ఏంటి, దాని అది సాధిస్తే జీవితం ఎలా ఉంటుంది, ఆ లక్ష్యం పెట్టుకోవడం ఒకటి. కానీ రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి అంటే మీకు ఎవరు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్స్ వైపు వెళ్ళాలి అనేది? ఎలా జరిగింది? అండ్ రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకు మీరేం చెప్తారు, వాళ్ళు సాధించగలుగుతారా అనుకున్నది అంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మా బాబాయ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఇచ్చాడండి, మా చిన్న బాబాయ్. అతను నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే నవోదయ జాయిన్ అవ్వక ముందు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అప్పటికే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక న్యూస్ పేపర్ కటింగ్ అనేది ఉండేదండి.
ఆ న్యూస్ పేపర్ కటింగ్లో ముత్యాల రాజు రేవు అని ఐఏఎస్ ఆఫీసర్, ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది అప్పుడు 2007లో. ఆయన జర్నీ చూస్తే మీరు, ఆయన కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో చిన్న పల్లెటూరు నుంచి వాళ్ళ ఊరు దాటాలంటే బ్రిడ్జ్ కూడా లేకుండే, అక్కడ నుంచి వచ్చి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసి ఇంజనీరింగ్ సర్వీస్ జాబ్ కొట్టి మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ కొట్టి చూస్తే ఆ చిన్నప్పుడు అనేది మనం ఏదైనా చూస్తే అది ఇంపాక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అని అంటూ ఉంటారు కదండి. సో అప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే అప్పుడు మైండ్ సెట్ అంతా ఎక్కువ లేకుండే, మన గ్రోత్ అనేది ఎక్కువ లేకుండే, కానీ ఆ ముత్యాల రాజు రేవు గారి స్టోరీ చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అక్కడ నుంచి బీజం అనేది పడ్డదని నాకు అనిపిస్తుంది. మోరోవర్ మా బాబాయ్ స్ట్రగుల్ కూడా చూశానండి చాలా. ఇంక మా ఫాదర్ కూడా చెప్తూ ఉండేటోళ్ళు, ఇలా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇలా చేస్తుంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఇలా చేస్తుంటారని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ నేనేమంటానంటే, ఇలా మనం చూస్తుంటాము. మోరోవర్ ఈ మధ్య సోషల్ మీడియా వల్ల చాలా స్టోరీస్ అనేది ఏదైతే ఉన్నదో అన్కవర్డ్ స్టోరీస్ అనేది బయటికి వస్తున్నది. వాళ్ళ దాంట్లో చాలా చూస్తుంటాం. అంటే వాళ్ళు కూడా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి సివిల్స్ అనేది కొట్టారు. అంటే సివిల్స్ అనేది చాలా పెద్ద లక్ష్యం అని అనుకుంటారు, కానీ అది డిపెండ్స్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ మన ఇండివిజువల్ అన్నట్టు. మనం అనుకుంటే సాధిస్తాం అనేది చాలామంది ప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో చూస్తుంటే టీసాట్లోనే ఉదయ కృష్ణారెడ్డి సార్ వచ్చారు. ఆయన కూడా కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ అవ్వడం అనేది చాలా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే ఎవరైతే ప్రస్తుతానికి రూరల్ ఏరియాస్లో మనం ఆస్పిరేషన్స్ అనేది టీచర్, గవర్నమెంట్ టీచర్ అయినా అవ్వాలి, లేకుంటే పోలీస్ కానిస్టేబుల్ అయినా అవ్వాలని అక్కడి వరకు లిమిట్ అయిపోతాం. కానీ ఒక కానిస్టేబుల్, ఒక ఎస్పీ కొట్టడం అనేది ఆయన అనుకున్న లక్ష్యము, ఆయన అనుకున్న ఏదైతే కాన్ఫిడెన్స్ కానీ ఏదైతే ఉన్నదో ఇవన్నీ క్వాలిటీస్ అక్కడి వరకు రీచ్ అవ్వడం అనేది చాలా కష్టపడ్డారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే మన చుట్టుపక్కలనే మన ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎక్కడో మనము మోటివేషన్లో యూట్యూబ్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు రూరల్ ఏరియా నుంచి వచ్చి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు వాళ్ళు, గ్రూప్ 1లో కూడా మన జాబ్ వచ్చింది. వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యేటోని. సో ఇదొకటి చెప్పచ్చండి. అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా అలాంటిది ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పిరిట్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అన్నట్టు, మనం ఎలా చూస్తున్నాం అనేది. చిన్నప్పుడు మా డాడీ చెప్తుండేవాళ్ళు వాళ్ళండి, అంటే మనము పేదరికంలో పేద ఇంట్లో పుట్టడం మన తప్పు కాదండి, కానీ మనం అదే ఇంట్లో పేద ఇంట్లో మనం చనిపోతాం అనేది మన తప్పు. అంటే మనం లైఫ్ లాంగ్ నువ్వు ఏం చేయలేదు, అక్కడ నువ్వు గ్రో అవ్వలేదు. సో ఆ చిన్న స్లోగన్ అనేది, ఆ చిన్న కోట్ అనేది మాకు చాలా ఇంపాక్ట్ అయిందని నేను అనుకుంటానండి. గోల్డెన్ వర్డ్స్ చెప్పారు నిజంగా. అండ్ ఇంకొకటి, మా టీసైడ్ తరఫున కూడా కొన్ని సంవత్సరాలుగా మేము ఎవ్రీ ఇయర్ కూడా సివిల్స్ ర్యాంకర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పేటువంటి దాంతో మిగిలిన వాళ్ళు కూడా స్ఫూర్తి నింపుతున్నాం. మీరు ఎప్పుడైనా చూసారా, టీసైడ్ చూసారా? ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా అండి, నేనైతే అశోక్ నగర్లో ప్రిపేర్ అయ్యానండి. అక్కడ రిసోర్సెస్ చాలా ఉన్నది, కానీ టీసీఆర్ లాంటి ప్రోగ్రామ్కి నాకన్నా ఎవరైతే ఇంట్లో చదువుతున్నారో, ఇంట్లో ఎవరైతే రూరల్ ఏరియాలో చదువుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనిపిస్తుంది నాకు. మోరోవర్ ఎవరైతే మంచి ర్యాంక్స్ వచ్చి ఇక్కడ టీసాట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఇస్తారో వాళ్ళని చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, ఎవరైతే రూరల్ ఏరియాస్లో, ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్లో వాళ్ళైతే అనుకుంటారో నేను కూడా ఐఏఎస్ అవ్వాలి, నేను కూడా ఐపీఎస్ అవ్వాలి, నేను కూడా సివిల్స్ ర్యాంక్ కొట్టాలని అనుకుంటారో, ఈ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది వస్తుందండి. మోరోవర్ దీంట్లో మీరు అడిగే ఇప్పటివరకు మనకు హాఫ్ అన్ అవర్ లైన్ దాంట్లో చాలా క్వశ్చన్స్ అడిగారు ప్రిపరేషన్ గురించి. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే మిత్స్ ఉన్నాయో, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే మంచి కాలేజ్ నుంచి వెళ్ళాలి అలా ఏం లేదు, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే 18 hours చదవాలి అలా ఏం లేదు. సో ఇలాంటి మిత్స్ అయితే ఏదైతే ఉందో అవన్నీ అవసరం లేదు. అంటే అండర్ ద సన్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది, దాన్ని మనం సాల్వ్ చేయాలి, అప్పుడే యూపీఎస్సీ క్లియర్ అవుతుంది. అంటే దీనివల్ల, ఈ ఇంటర్వ్యూస్ వల్ల ఏదైతే మిత్స్ ఏదైతే సరౌండెడ్ ఉన్నాయో యూపీఎస్సీ సర్కిల్లో అవన్నీ క్లియర్ అయిపోయి ఎవరైనా సాధించవచ్చు అని ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇంకా అలాంటి మిత్స్ గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి, సాయి చైతన్య గారు, మీ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, ఫెయిల్యూర్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నట్టు చాలా ఫెయిల్యూర్స్ దాటుకొని వచ్చారంటే మీ సక్సెస్ అనేది చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇంత సక్సెస్ని సాధించాలంటే పేరెంట్స్తో పాటు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టూ ఉన్న సర్కిల్ కానీ ఎలా పెట్టుకున్నారంటే మీ మైండ్ సెట్ మీరు అనుకున్న లక్ష్యం మీదనే ఉండడానికి ఎలా ఉంది అసలు? యాక్చువల్లీ అండి, మన పేరెంట్స్ కన్నా మన ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉంటామండి. ఎందుకంటే ప్రిపరేషన్ దిగినాక మనం ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వము, ఇంకా చాలా ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అటెండ్ అవ్వకుండా మనం ప్రిపేర్ అవుతూనే ఉంటాం, ఇయర్స్ కొద్దీ ప్రిపేర్ అవుతుంటాం. సో మనం ఒక 90% ఆఫ్ టైంలో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫ్రెండ్స్తోనే తిరుగుతుంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ చూజ్ యువర్ ఫ్రెండ్స్ అన్నట్టు. వాళ్ళు ఏదైతే పనులు చేస్తామో దాన్నే మనకు అలవాటైపోయి మనం అదే పనులు చేస్తుంటాం. సో నేను ఎప్పుడైతే 2019లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో, నేను తొందరగా బయటికి వెళ్ళిపోవాలి ఈ ప్రిపరేషన్ సైకిల్ నుంచి అని అనుకొని నా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది నేను ఒక లిమిటెడ్గా, ఒక స్ట్రాటజీగా చేసుకున్నానండి. చాలామంది మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 15th ర్యాంక్ ఒక అబ్బాయికి వచ్చింది, వెంకటేష్ అని.
మా కాలేజ్ నుంచి అతను కూడా 2 years బ్యాక్ ప్రిపరేషన్లో దిగాడు. ఆయనతోనే ఉండేటోను నేను కూడా. అతనికి 15th ర్యాంక్ వచ్చింది, నాకు 68th ర్యాంక్ వచ్చింది. ఇంకా మా జూనియర్ ఉన్నారు ఒక అబ్బాయి, 146 ర్యాంక్ వచ్చింది. అతను కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సర్కిల్లోనే ఉంటారు. ఇంకా చాలామంది మొన్న మెయిన్స్ రాసినప్పుడు ఒక 6 members ఉండేయండి మా ఫ్రెండ్ సర్కిల్లో. మేము అందరం మెయిన్స్ రాసాము. దాంట్లో 3 అవ్వలేదు, 2 అవ్వలేదు, 4 ర్యాంక్స్ వచ్చింది, 4 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. దాంట్లో 2 ర్యాంక్ వచ్చింది. మిగతా 4 ఎవరైతే ర్యాంక్ రాలేదో వాళ్ళకి Group 2లో మంచి ర్యాంక్ వచ్చింది ఏపీలో, ఇంకో 3 Group 1లో మంచి ర్యాంక్ వచ్చింది. అంటే మనం ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకుంటామో వాళ్ళు ప్రిపరేషన్ కాకుండా వేరే వాటికి ఎంటర్టైన్మెంట్ చేయకుండా మనం జస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, క్లియర్ చేసి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అలా అని అనుకుంటే మన మైండ్ సెట్ కూడా మన చుట్టుపక్కల సరౌండింగ్స్ బట్టి మారుతూ ఉంటాయని నేను అనుకుంటానండి. అది ఫ్రెండ్ సర్కిల్ అని చెప్తాను. ఓకే, మీ ఒక్కసారి ప్రిపరేషన్ జర్నీలో అంటే షెడ్యూల్ ఎలా వేసుకునేవారు, ఎంత టైం కేటాయించుకునేవారు? అంతకుముందు మీరు మిత్ గురించి మాట్లాడు, మాకైతే 22 hours 23 hours అసలు ఇంకా ఎగ్జామ్ అంటే నిద్ర కూడా పోవసరం లేదు. 2-3 hours నిద్రపోవండి, మళ్ళీ తర్వాత చదువుకుంటూనే ఉండండి. అసలు మెడిసిన్ వాళ్ళు అయితే రెగ్యులర్గా ఎలా చదువుతారో సివిల్స్ చదవాలంటే కూడా అలా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి, కొత్త అప్డేట్స్ ఉండాలి అంటారు. అసలు మీ షెడ్యూల్ ఎలా ఉంది, ఎలా వేసుకున్నారు ఏంటి? అవునండి, యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో ఎప్పుడైతే ప్రిపరేషన్లో దిగానో నేను కూడా అనుకున్నాను, అంటే రిగరస్గానే ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ క్లియర్ అవుతా అని అనుకున్నాను. అంటే ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు సే, ఎందుకంటే 6 attempts పడ్డది. అలా అని కాదు, చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు కూడా నార్మల్ షెడ్యూల్ పాటించే వాళ్ళు క్లియర్ చేశారు. సో నేను ఎలా ఉండేదంటే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ షెడ్యూల్ అనేదండి. నేను మార్నింగ్ లేవగానే నేను ఇందిరా పార్క్ వెళ్ళి రన్నింగ్ చేస్తానండి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు మైండ్ని ఒక ట్రైన్ చేస్తుంది. అంటే చదువుకుంటూ రోజు మొత్తం చేస్తే మనం ఒక అలసట అనేది పెరుగుతుంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది, ఒక 1 hour మనం కూర్చున్నాం అనుకో, ఇట్ ఈస్ లైక్ ఏ స్మోకింగ్ 2 cigarettes అన్నట్టు. సో అంత హానికరం అన్నట్టు. సో మనం ఏమంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా గేమ్స్ కానీ చిన్నగా ఆడుతూ ఉంటే రోజు మొత్తం ఆ ఎనర్జీ అనేది సస్టైన్ అయిపోయి మనం కొంచెం ఉత్సాహంగా ఉంటాం అన్నట్టు. సో మార్నింగ్ నేను లేవగానే రన్నింగ్ చేస్తానండి. దాని తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మెస్కి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుంటానండి. ఒక 8 o'clock లేకుంటే 9 o'clockకి 9 to లంచ్ వరకు 1 వరకు చదువుతుంటాను. కానీ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటానండి. మధ్యలో ఫ్రెండ్స్తో చాయ్ తాగడం కానీ ఏదైనా చేయడం కానీ అలా చేస్తూ ఉంటాను. దాని తర్వాత లంచ్ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఒక 2 hours ఇలా నిద్రపోయి దాని తర్వాత మళ్ళీ వచ్చి స్టడీ హాల్లో డిన్నర్ వరకు చదువుకుంటానండి. డిన్నర్కి వెళ్ళి మళ్ళీ ఒక 10:30, 11 వరకు చదువుకొని మళ్ళీ పడుకుంటానండి. సో ఇది నార్మల్ షెడ్యూల్ అండి ఇది. కానీ ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో ఈసారి 88 days ఉంది. 9 papers 88 daysలో చేయాలంటే చాలా కష్టం అన్నట్టు. ఎందుకంటే ప్రిలిమ్స్ డిమాండ్ చేసేది డిఫరెంట్, మెయిన్స్ డిమాండ్ చేసేది డిఫరెంట్. అక్కడ మనం అన్నీ కవర్ చేయాలి మెయిన్స్లో. సో ప్రిలిమ్స్ అయిన వెంటనే ఎస్ఏ, ఎథిక్స్, ఆప్షనల్ ఇవన్నీ కవర్ చేయాలంటే మనకు ప్రిలిమ్స్లో తీసుకున్నంత టైం మెయిన్స్లో ఉండదు. కాబట్టి అక్కడ కొంచెం ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాలి. ఒక 8 hours ప్రిలిమ్స్లో చదివితే ఒక 3-4 hours ఎక్స్ట్రా చదవాలన్నట్టు. 10 to 12 hours అని చెప్తానండి నేను. సో అందరి షెడ్యూల్ ఇలానే ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొంతమంది టాపర్స్ ఇంకా కొంచెం సాక్రిఫైస్ ఎక్కువ చేసి వాళ్ళు మొబైల్ అనేది వాడరు, సోషల్ మీడియాని తగ్గించారు. సో ఇలా చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కొంతమందికి ఏంటంటే మంచి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం టాలెంటెడ్ ఉంటారని అంటారు. అలా కాకుండా నేనేమంటానంటే ఏదైనా కానీ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని చేయాలి. కానీ మరీ బాడీ మన సపోర్ట్ చేసేంతవరకు చేయాలి. మరి హెల్త్ ఇంపాక్ట్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండి ఏదైతే ఇంతవరకు మనకు లిమిట్ ఉంటుంది, ఇంతవరకు మనం చేయగలుగుతాము అని చేసేంతవరకు చేస్తూనే ఉండాలని నేను అనుకుంటాను. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలంట. అండ్ ఇంకొకటి, అంటే మీ వరకు చూసుకుంటే మీకు బాగా ఎదురైన హర్డల్స్ అంటే ఎలాంటి సవాలు మీరు ఎదుర్కొన్నారు, ఇది బాగా ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని మీ లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు, అంటే ఏది, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు మీ జర్నీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, చాలా పెద్ద హర్డిల్ అనేది మన మైండ్ సెట్ అని అనుకుంటానండి. అంటే ప్రతిసారి 5 times ఫెయిల్ అయినా కాబట్టి అంటే దీన్ని కరెక్టా కాదా, నేను తీసుకున్న కెరీర్ కరెక్టా కాదా, అంటే రిస్క్ ఉన్నది, ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో నేను సస్టైన్ అవుతానా లేదా, ఆ లిస్ట్లో పేరు వస్తుందా లేదా అనేది ఆ డౌట్ అనేది ఉండేది. కానీ నేను దానికి క్లియర్ చేయడానికి, అంటే ఆ మైండ్ సెట్ని రిఫైన్ చేయడానికి ఒక ప్రాసెస్ ఏంటంటే, మనం ఏదైనా కానీ మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలండి. ఏదో ఒక రోజు వస్తుంది, జస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, నార్మల్గా భగవద్గీతలో కూడా నిష్కామ కర్మ గురించి చెప్తుంటారు. మనం జస్ట్ మనం ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుందండి. అది ఏంటంటే కొన్నిసార్లు ఇలా డిప్ అవుతుంది ప్రాసెస్ అనేది, అంటే రిజల్ట్స్కి టైం పడుతుంది, కానీ ఏదో ఒక రోజు అయితే బయట
ఆ లైఫ్ అనేది ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ అనేది ఒకసారి ఎమర్జ్ అవుతూ ఉంటుంది. అందుకే నాకు లాస్ట్ 5 years చేసిన ఎఫర్ట్స్కి లాస్ట్ 1 yearలో నాకు 3 రిజల్ట్స్ వచ్చింది. ఐఎఫ్ఎస్లో 131 ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 1లో కూడా 260 ర్యాంక్ వచ్చింది, మోరోవర్ సివిల్స్లో 68 ర్యాంక్ వచ్చింది. అదొక హడిల్ అని నేను ఒకటి చెప్తానండి. మిగతాది ఏంటంటే రెండో హడిల్ ప్రతి స్టేజ్లో క్లియర్ చేయాలంటే ఇట్ డిమాండ్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఆ స్కిల్స్ని మనం కరెక్ట్ టైంలో నేర్చుకోవాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇంటర్వ్యూకి మనకు కావాల్సింది ఏంటంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్, మనం మాట్లాడే పద్ధతి ఎలా ఉంది, అది క్లియర్గా ఉందా, కన్సైజ్గా ఉందా, వాళ్ళు ఇచ్చిన టైంలో అంటే ఒక 1 minute టైంలో మనం కరెక్ట్గా మనం మాట్లాడుతున్నామా లేదా అనేది మెయిన్స్ తర్వాత స్టార్ట్ చేయొద్దు. అంటే మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినాం కాబట్టి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఏదైనా టాపిక్ని, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ని మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, అది ప్రిలిమ్స్ కూడా కవర్ అయిపోతుంది, మెయిన్స్ కూడా కవర్ అయిపోతుంది, ఈవెన్ ఇంటర్వ్యూ కూడా కవర్ అయిపోతుంది. ఎవరైనా ఫ్రెండ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో. ఈ టాపిక్ని మీరు మాట్లాడాలనుకో అప్పుడు మనకు క్లియర్గా అర్థమైందండి. దాన్ని మనం ఫెయిన్మ్యాన్ టెక్నిక్ అని అంటారు. ఫెయిన్మ్యాన్ టెక్నిక్ ఏంటంటే ఒక టాపిక్ని మీరు కరెక్ట్గా అర్థమైందని ఎప్పుడు అని అనుకుంటారంటే దాన్ని ఒక వేరే పర్సన్ని మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకు ఆ టాపిక్ని అర్థమైనట్టు. అప్పుడు ఇదైతే నేను చెప్తాను. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకున్నారు ఏంటి అనేది దాని గురించి మాట్లాడదాం. ముందైతే ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రవీంద్ర మేడం, మహబూబ్ నగర్. ఓకే రవీంద్ర గారు, మన సాయి చైతన్య గారు ఉన్నారు, వారిని అడగండి ప్రశ్న. ప్లీజ్ మాట్లాడండి. హలో సార్. హాయ్ అండి. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్ ఫస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. మామూలుగా మనము ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ లో చదువుతాం కదా. అవునండి. కంటిన్యూ చేయండి, క్వశ్చన్ అడుగుతుండండి, వినిపిస్తుంది. ప్రతి చాప్టర్ వెనకాల ఒక బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ ఖచ్చితంగా చదువుకోవాలా సార్ మనం మ్యాండేటరీగా? బాక్సెస్ అంటే వాళ్ళు చాప్టర్లో పైన ఒక్కొక్క వర్డ్ మీద నంబర్స్ రాసి ఉంటారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంటున్నారా మీరు, లేకుంటే ఆర్టికల్స్ గురించి అడుగుతున్నారా మీరు? లేదు సార్, మామూలుగా టెక్స్ట్లలో పైన వాళ్ళు ఒక నెంబరింగ్ లాగా ఒకటి ఉంటుంది కదా సెంటెన్స్ ల పైన. అవునండి. అవి కాకుండా అలాగే ఈచ్ చాప్టర్ అయిపోయాక ఒక బాక్స్ లో వాళ్ళు ఒక ఫ్రేమ్ ఆఫ్ సమ్మరీ లాగా ఇస్తారు కదా సార్. అవునండి. ఆ సమ్మరీ అనేది చదవాలా, లేదంటే మామూలుగా కాంటెక్స్ట్ ఒకటి ఆ చాప్టర్ లో చదివితే సరిపోద్దా అని అడుగుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అండి, అది ఇప్పుడు మన స్పెక్ట్రమ్ తీసుకుంటే లాస్ట్లో సమ్మరీస్ ఇస్తారు. అది లాస్ట్లో ఎప్పుడైతే మనం రివైజ్ చేయాలనుకుంటామో ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఆ రివైజ్ చేస్తే మొత్తం కవర్ అయిపోతున్నట్టు ఇక్కడ ఇది కూడా అంతే. కానీ లక్ష్మీకాంత్లో ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది నాకు, ఏదైనా కానీ. ఎందుకంటే నార్మల్గా 2024 పేపర్ కన్నా ముందు ఒక క్వశ్చన్ పార్ట్స్ గురించి అడిగారు. పార్ట్ 17 ఏంది, పార్ట్ 12 ఏంది, పార్ట్ 13 ఏంది, అది ముందు ఎప్పుడు క్వశ్చన్స్ రాలేదు. సడన్గా 2024లో అడిగేశారు కాబట్టి అది అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోయారు చాలామంది. సో ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే ఉందో కవర్ చేస్తే బెటరే అనిపిస్తుంది లక్ష్మీకాంత్లో అని అనుకుంటానండి. ఎస్, ఓకే రవీందర్ గారు. అంటే కాల్ రావడానికంటే ముందు మీరు ఎప్పుడైనా అంటే డిమోటివేట్ అయిపోయి ఇంకా ఏంటి అని ఎప్పుడైనా అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు మళ్ళీ లేదు అని నేను గివప్ ఇవ్వకూడదు అనడానికి ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? మిమ్మల్ని మీరు ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హర్డల్ ఏంటంటే అండి, నేను అంటే జాబ్ లేదు చేతిలో, మనీ అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాల్సి వస్తుంది. సో ఆ ఫ్యాక్టర్ అనేది ఉండేది, చాలా ఇన్ఫీరియారిటీ అనేది ఉండేది. జాబ్ లేదు, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి సంపాదిస్తున్నారు, ఇక్కడ ఏదేదో ఎంజాయ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ నేను ఇక్కడ అశోనగర్ వీధుల్లో ఉన్నాను, ఇలా స్టడీ హాల్లో చదువుతున్నాను, ఇలా అని అనిపించేది. కానీ ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్నే నేను ఒక ఆయుధంగా అనుకొని నేను జాబ్ లేదు కాబట్టి నేను చదువుకోవాలి, తొందరగా జాబ్ తెచ్చుకోవాలి, ఈ ఎన్ని రోజులని నేను ఇంట్లో పైసలు అడగాలి ఇలా అని అనుకునేటాన్ని. సో దాన్ని నేను ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మార్చుకున్నానండి, అదొకటి. సెకండ్ ఏంటంటే కాంపిటీషన్ చాలా ఉంది, ఈ కాంపిటీషన్లో నేను సస్టైన్ అవుతానా లేదా అదొకటి చాలా డిమోటివేట్ అయ్యిందండి. ఎందుకంటే రిపీటెడ్గా 5 failures, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను, మెయిన్స్ చాలా బాగా రాస్తాను, స్టిల్ నాకు మార్క్స్ ఎందుకు రావట్లేదు, ఇలా అనేది ఒక డిమోటివేటివ్ ఫ్యాక్టర్ అనేది ఉండేదండి నాకు. కానీ ఎందుకంటే నేను టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ కూడా చాలామంది టీచర్స్ చెప్తుంటారు చాలా బాగా రాస్తున్నావు కానీ ఫైనల్ ఎందుకు రావట్లేదు ఇలా అని అనేటోళ్ళు. దానికి చాలా బాధ వేసేది. కానీ నాకు తెలుసండి, అంటే పాజిటివ్గా ఉండి ఏదో ఒకసారి అయితే ఆ రివార్డ్స్ అనేది వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది మంచి ఎవరైతే టాపర్స్ ఉన్నారో అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే
వాళ్ళు కూడా ఒక 5 attempts 6 attempts వరకు చాలా క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో అనుకుంటా ఎయిర్ 27 సార్ కూడా ఆయన కూడా చాలా అటెంప్ట్స్ తర్వాత క్లియర్ అయింది. డిస్పైట్ హీ గేవ్ హిస్ 100% ఎఫర్ట్స్ అన్నట్టు చెప్తుంటారు, ఆయన టాపర్ స్టాక్లో ఇలా చెప్తుంటారు. ఈవెన్ ఎయిర్ 1 అనుదీప్ దురిశెట్టి సార్ కూడా ఆయన 5th అటెంప్ట్లో క్లియర్ అయింది. ఆయన కూడా చాలా బాగా రాస్తుంటారు అని ముందు చెప్పేటోళ్ళు. సో ఆ ఎఫర్ట్స్ అనేది కొంచెం డిలే అవ్వచ్చు, కానీ పక్కా క్లియర్ అంటే అవుట్కమ్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ పక్కా వస్తుందని అనుకుంటాను. ఎస్, సో ఆ నమ్మకంతో ముందుకెళ్ళారు. అండ్ ఇంతవరకు ఒక ఎత్తు అయితే మీకు ఐఎఫ్ఎస్ వచ్చింది, అంటే ఒక్కసారి జాబ్ వచ్చింది, అంటే జాబ్ రాకముందు అంటే అదే లక్ష్యము అదే ఉండడం ఓకే, కానీ ఓసారి జాబ్ వచ్చినాక కూడా కొంత రిలాక్స్ అయిపో ఓకే జాబ్ వచ్చింది కదా అనేది ఉంటుంది. అది ఆ జాబ్ వచ్చాక కూడా మళ్ళీ లేదు నేను అనుకున్న గమ్యం ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ మీరు సివిల్స్ రాశారు. అంటే ఈ జర్నీ ఎలా ఉంది? అవునండి, యాక్చువల్లీ నేను చెప్పినట్టు ముందు 4th attempt వరకు ఏం లేకుండే. సో 5th attemptలో ఫారెస్ట్ సర్వీస్ అప్లై చేసి రాస్తే బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇట్స్ జస్ట్ ఫర్ బ్యాకప్, అది జస్ట్ ప్లాన్ బి కోసం అని అనుకున్నాను ముందు. అది వచ్చిన తర్వాత కూడా నేను సాటిస్ఫైడ్ అవ్వకుండా ఇంకా ముందుకెళ్ళాలి. ఎందుకంటే లాస్ట్ ఫారెస్ట్ సర్వీస్ అనేది మెయిన్స్ తర్వాత సివిల్ సర్వీస్ మెయిన్స్ తర్వాత 2 months తర్వాత ఉంటుంది. సో నేను ఆ 131 ర్యాంక్ రావడానికి ఓన్లీ 2 months నేను చేసింది మొత్తం ఉంది. 2 monthsకే నాకు 131 ర్యాంక్ వచ్చింది. ఈ 5 years ఎఫర్ట్స్ అనేది నాకు వేన్కి వెళ్ళొద్దు, అంటే 5 years ఎఫర్ట్స్ అనేది వేస్ట్ అవ్వద్దని అనుకున్నాను. అది చూపెట్టాలి ప్రపంచానికి, నేను చూపెట్టాలి ఆ 5 years నేను చేశాను కాబట్టి నాకు ర్యాంక్ రావాలని అనుకొని అక్కడ నేను నిరుత్సాహపడకూడదు, లాస్ట్కి వచ్చేసరికి ఈ వేస్ట్ అనేది అవ్వకూడదని అనుకొని ఆ 5 years ఎఫర్ట్స్ అనేది ఒక అవుట్కమ్ రావాలని అనుకొని ఫారెస్ట్ సర్వీస్ని పక్కన పెట్టేసి ఒక ఎక్స్టెన్షన్ తీసుకున్నానండి. నేను 1 year ఎక్స్టెన్షన్ తీసుకొని దాని తర్వాత ప్రిపేర్ అయ్యాను. కానీ ఆ బ్యాకప్ ఆప్షన్ అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్గా వచ్చిందండి. ఎందుకంటే ఈవెన్ నాకు ఈసారి కూడా రాకుంటే నాకు ఆల్రెడీ ఫారెస్ట్ సర్వీస్ ఉంది కాబట్టి నేను కూడా దాంట్లో కంటిన్యూ అయిపోతాను హ్యాపీగా, అలా అండి ఉండేది. సో బ్యాకప్ ప్లాన్ బి అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను నేను. ఒక కాలర్ సంతోష్ జగిత్యాల నుంచి రెడీగా ఉన్నారు. సంతోష్ గారు నమస్తే. నమస్కారం. ఓకే, చైతన్య గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి, సమాధానం ఇస్తారు. ప్లీజ్. నమస్కారం సార్. నమస్తే అండి సార్, నోట్ మేకింగ్ ఎలా చేయాలో చెప్పగలరా అండి? యాక్చువల్లీ అండి మీరు లైవ్ ఫాలో అయ్యి ఉంటే నేను నోట్ మేకింగ్ అనేది 5th attemptలో చేశానండి లాస్ట్ ఇయర్, నాది మెయిన్స్ పోయిన తర్వాత. అప్పుడు నాకు మెయిన్స్ పోయినప్పుడు నాకు అర్థమైంది, అంటే మెయిన్స్ ఎందుకు పోయిందంటే నా దగ్గర నోట్స్ లేదు, నేను రివైజ్ సరిగ్గా చేయలేదు కాబట్టి. సో అప్పుడు నేను ఏం చేశానంటే సూన్య ఐఎస్ది నేను చేసిన ప్యాటర్న్ ఏంటంటే సూన్య ఐఎస్ది కోచింగ్ది GS1, GS2, GS3, GS4 అని కొంచెం లావ్ బుక్స్ ఉంటుందండి. దాంట్లో ప్రతి టాపిక్కి వాళ్ళు మ్యాటర్ అనేది ఇచ్చారు, ప్రతి టాపిక్కి కంటెంట్ అనేది ఇచ్చారు. సో దాంట్లోకి వెళ్ళి నేను ఆన్లైన్లో ప్రతి టాపిక్కి నేను చేసుకున్నానండి. సచ్ దట్ ఇన్ ఏ వే ఇన్ ఆర్డర్ టు రివైజ్ ఇట్ ఈజీలీ. అంటే నేను ముందు చెప్పినట్టు ఎలా ఉండాలంటే నోట్స్ ఏదైనా టాపిక్ని వాట్ ఇట్ ఈస్ అబౌట్, దాని తర్వాత వాటి పాజిటివ్స్ ఏంది, దాని తర్వాత వాటి ఇష్యూస్ ఏంది, దాంట్లో ఇంకా లూప్ హోల్స్ ఏదైతుందో, దాని తర్వాత వే ఫార్వర్డ్, లాస్ట్లో కంక్లూజన్ కూడా ఎలా ఉండాలంటే ఏదైనా క్యాచింగ్ కంక్లూజన్స్ ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే నా నోట్ మేకింగ్లో కొన్ని ఇంట్రడక్షన్ కొన్ని కంక్లూజన్ రెడీ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్లో ఉన్నాయనుకో, దాంట్లో గాంధీజీ చెప్పిన లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మీద కోర్స్ కానీ, పాలిటీలో చాలా ఫెడరలిజం మీద, సెంటర్ స్టేట్ రిలేషన్ మీద అంబేద్కర్ గారు కొన్ని కోర్స్ చెప్పుంటారు, అది మన లక్ష్మీకాంత్ బుక్లో ఉంటుంది అలాంటివి. ఇంకా ప్రియాంబుల్ మీద ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది, ఇట్స్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది, ఇలా కొన్ని కోర్స్ ఉంటాయి. అది ఇంట్రొడక్షన్ కంక్లూజన్లో వాడడానికి అది ముందే చేసుకున్నాను. ఎందుకంటే ఇలా ముందే చేసుకుంటే మనకు రివైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అది నోట్ మేకింగ్ అనేది, అంటే ప్రతి టాపిక్కి ఆ శూన్య బుక్ నుంచి తీసుకొని దాంట్లోకి వెళ్ళి నోట్స్ చేసుకున్నానండి అని చెప్తాను. ఎస్, ఓకే. అండ్ కాల్ రావడానికంటే ముందు మనం మాట్లాడుకున్న టాపిక్లో నాకు ఇంకో డౌట్ ఏంటంటే ప్లాన్ బి అనేది ఎంత అవసరం? అంటే సివిల్ సర్వీస్ అనేది సాధించాలని అందరికీ ఉంటుంది, కానీ అందరూ ఆ సక్సెస్ని అందుకోలేరు. కాబట్టి ప్లాన్ బి అనేది అవసరమా, లేదు నేను ఇదే ఉంటుంది నాకు ఇంకోటి వద్దని ముందుకు వెళ్ళడమే బెటరా? ప్లాన్ బి గురించి మీరేం చెప్తారు? ప్లాన్ బి అనేది ఆప్షన్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేట్గా రియలైజ్ అవుతారండి దాని ఇంపార్టెన్స్. కొంతమందికి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ప్లాన్ బి అనేది ముందే చూస్ చేసుకొని మనం చేసుకుంటూ తర్వాత జాబ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టము, ఎందుకంటే ఈ కాలంలో, ఎందుకంటే ప్రతి జాబ్ చాలా డిమాండింగ్, ప్రతి జాబ్లో చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటుంది. స్టిల్ దానికి
జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, ర్యాంక్స్ కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అలా తెచ్చుకుంటే ఏంటంటే ప్లాన్ బి ఉంటే మన చేతుల్లో ఏదో ఒకటి ఉంటుంది, మనకు కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది దానివల్ల. ఇది కాకుంటే నేను అట్లీస్ట్ నాకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది నాతో వస్తుంది, ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది ఒకటి ప్లాన్ బి అండి. రెండోది ఏంటంటే అండి, ప్లాన్ బి ఉంటే మనకు వేరే ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానికి అప్లై చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలనేది థాట్ అనేది రాదు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఒక పెద్ద అంబ్రెల్లా ఎగ్జామ్ లాంటిది. అది రాకుంటే నాకు గ్రూప్ అయినా వస్తుంది, లేకుంటే సిఏపిఎఫ్ ఎగ్జామ్ అని ఉంటుంది, లేకుంటే సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది, లేకుంటే 1, 2, 3, 4 ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉంటుంది. అది ప్రిపేర్ అయితే ఇవన్నీ కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ ప్లాన్ బి లేకుంటే యూపీఎస్సీ అవ్వలేదు కాబట్టి దీని మీద కూర్చుంటామని ఉంటుంది. అప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ టైం అనేది వేరే ఎగ్జామ్ మీద మనం ఫోకస్ చేస్తే ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ కావాల్సిన ప్రిపరేషన్ టైం అనేది అది డైల్యూట్ అయిపోతుంది, అది పోతుంది అన్నట్టు. అందుకే ప్లాన్ బి ఉంటే మనం ఒకటే ఎగ్జామ్కి 1 మైండెడ్ ఫోకస్ అనేది అంటారు కదండి, అలా ఉంటుంది అన్నట్టు. దాని మీద ఎగ్జామ్ ఉంటుంది, దాని మీద మనం ఫోకస్ చేస్తాము, దాని మీద మనం కూర్చుంటాం కాబట్టి ఈజీగా క్లియర్ అవ్వచ్చు అనే స్ట్రాటజీ, ఈజీగా క్లియర్ అవ్వచ్చు అనే ఫోకస్ అనేది ఉంటుందని నేను భావిస్తానండి. ఓకే. అండ్ వాట్ అబౌట్ స్టడీ మెటీరియల్స్? ఇప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అంటే అంటే సబ్జెక్ట్ ఒకప్పుడు మనకి ఇంత మెటీరియల్ అందుబాటులో లేదు, కానీ ఇప్పుడు హ్యూజ్ మెటీరియల్ అందుబాటులో ఉంది. అంటే దాని నుంచి మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ పెద్దగా సివిల్స్ ప్రిపరేషన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరేం చేశారు? స్టడీ మెటీరియల్స్ ఎక్కడ తీసుకు, అసలు మీ సోర్స్ ఎలా? యాక్చువల్లీ అండి ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్. చాలామందికి అంటూ ఉంటారు, ఎందుకంటే మార్కెట్లో చాలా డంప్డ్ ఉంటాయి, చాలా ఒక టాపిక్ మీద ఒక సబ్జెక్ట్ మీద చాలా మెటీరియల్స్ ఉంటాయి, 100 కొద్ది మెటీరియల్స్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో మనం ఏం చేయాలంటే యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మనము మెటీరియల్ని చాలా కన్సైజ్గా పెట్టుకొని దాన్నే రివైజ్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి. అంటే మనం అట్ ద ఎండ్ అయ్యేది, మనము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కావాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మనం మెటీరియల్ కలెక్టర్స్ కాదు మనం ఇక్కడ చేయాల్సింది. ఏంటంటే కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటుంది, దాన్ని ఎక్కువ రివైజ్ చేస్తే అక్కడ నుంచి టాపిక్స్ వచ్చేది ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఆ టాపిక్ నుంచి రిలవెంట్గా ఉంటే ఆ టాపిక్ నుంచి చదివితే మనం అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తే మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అదే మైండ్ సెట్తో ఉండాలి. అంటే చాలామంది టాపర్స్ మీరు ఎప్పుడైనా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కానీ వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, వాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటుంది, సర్టెన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది, దాన్నే వాళ్ళు ఫాలో చేస్తారు. అది 98 to 99% ఆఫ్ ద బుక్స్ అనేది సేమ్ ఉంటుంది. కానీ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి ఏంటంటే మనకు ఒక బుక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీకి స్పెక్ట్రమ్ అనే బుక్ నేను చదివాను అనుకో, ఒకసారి చదివితే అయిపోయిందని అనుకుంటాము, దాని తర్వాత ఇంకా కొత్తది కావాలని అనుకుంటాం. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది వన్ ఆఫ్ ది చాలా బోర్డమ్ ప్రిపరేషన్, చాలా బోరింగ్ ఉంటుంది. ఉన్న బుక్నే మనం చాలా సార్లు చదువుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అని ఇంకో కాలర్ చెప్పారు, దాన్ని చదవాలా లేదా అని అన్నారు. లక్ష్మీకాంత్నే నాకు గుర్తున్నంత వరకు నేను 20 to 25 టైమ్స్ చదివానండి. కానీ ఏంటంటే ప్రతిసారి చదివేటప్పుడు ఏదో ఒక టాపిక్ నేను మిస్ చేసినాను అని అనిపిస్తుంది. కానీ ఆ కొత్తదనాన్ని కోరుకునే బదులు ఉన్నదాన్ని మనం కరెక్ట్గా రివైజ్ చేసి ఆ బోర్డమ్ ఉన్న ప్రిపరేషన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే రిసోర్సెస్ అనేది లిమిట్ పెట్టుకొని దాన్ని రివైజ్ చేసుకుంటుంటే క్లియర్ అవుతుందని నేను అనుకుంటానండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సాయి చైతన్య గారు, నిజంగా చాలా వాల్యుబుల్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఫైనల్గా ఆస్పిరెంట్స్ ఎవరైతే సివిల్ సాధించాలని లక్ష్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఎవరైతే సివిల్ సాధించాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్స్ ప్రిపరేషన్లో చాలా హంబుల్గా ఉండండి. ఆ ఆరోగ్యన్స్ అనేది పెంచుకోవద్దు, ఫస్ట్ నేను అది చెప్తానండి. రెండోది ఏంటంటే మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మన ఫ్రెండ్స్తో చాలా టైం గడుపుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు చాలా సెలెక్టివ్గా ఉండాలి. వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వాలి, మన ప్రిపరేషన్ చూసి వాళ్ళు కూడా మోటివేట్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసి నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ నేను చదువుకుంటూ చూసి వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు అన్నట్టు, అలా ఉండాలన్నట్టు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి అని అనుకుంటానండి. మూడోది ఏంటంటే ఎప్పుడు వివేకానంద గారు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా లక్ష్యాన్ని అనుకుంటామో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రతి నరంలో అదే లక్ష్యం ఉండాలి, ఎప్పుడు చూసినా అదే థాట్ సైడ్ ఉండాలి. సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను సివిల్స్ క్లియర్ చేయాలి, అదే 6 years వరకు నేను అదే అనుకున్నాను. సో అదొకటే అని అనుకోండి. ఒక లక్ష్యాన్ని మీరు అనుకుంటే దాని గురించి ఆలోచించండి, దాని గురించి ఎంతైనా శ్రమిస్తే వస్తానే అనుకోండి. నా జర్నీ కూడా చూడండి, చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, కానీ స్టిల్ నాకు 68th ర్యాంక్ రావడం అనేది ఒక విధంగా నేను పెట్టిన ఎఫర్ట్స్ వల్ల వచ్చిందని అనుకుంటాను. మోరోవర్ నాలుగోది ఏమనుకుంటానంటే అండి, ఎంత దూరమైనా కానీ ఏదో ఒక రోజు దేర్ ఈస్ ఆల్వేస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని అనుకుంటాను. స్టార్టింగ్లో కొంచెం బాధేస్తుంది, ఏం కాదు, కానీ మీరే ఈ
బోరింగ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టపడి చదవండి, కష్టపడి చదవకండి అని నేను కన్సైజ్గా చెప్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో Thank మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు అండ్ మీ ఇన్స్పైరబుల్ వర్డ్స్ చాలా అవసరం కూడా ఇప్పుడు అందరికీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇది వ్యూవర్స్, మనకు సాయి చైతన్య గారు చెప్పిన దాని ప్రకారం ఆయన జర్నీని అంతా తీసుకుంటే ఒక్కసారి లక్ష్యం అంటూ మనము నిర్ధారించుకున్న తర్వాత ఇది నా లక్ష్యం అన్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో అపజయాలు ఎదురవుతాయి. చాలాసార్లు మనం ఇంకెందుకులే ఇది అవసరమా అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వీళ్ళు చెప్పినటువంటి మాటలు వినండి. ఖచ్చితంగా సాయి చైతన్య గారు చెప్పినటువంటి మాటలు వింటే లేదు మనం మన లక్ష్యం వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు వస్తుందని అనుకుంటున్నాము. మీరందరూ కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీలో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.